నమస్తే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్యాడీ వ్లాగ్స్. సో ఇన్ని రోజుల నుంచి నేను వీడియోస్ ఎందుకు ఎలా అంటే నార్మల్గా చాలా బిజీ అయిపోయిండే. సో మనమైతే ఒక కార్ తీసుకున్నాం. అది ఏ కార్ అంటే చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్, మన కార్ వచ్చేసి మహీంద్రా 3XO X5 వేరియంట్ పెట్రోల్ అనమాట. ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేసి దీంట్లో మనకి బెనిఫిట్స్ ఏందో చూసుకుందాం. మనం బ్యానెట్ ఓపెన్ చేసుకొని చూసుకుందాం. సో ఇదైతే చాలా హెవీ ఉంది బానెట్. ఫ్రెండ్స్, మనకి ఇంజన్ వచ్చేసి TCMPA5 ఇంజన్తో అయితే వస్తుంది. ఇది మనకి వచ్చేసి 1.2 లీటర్ అండ్ దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 109.96 bhp విత్ 3000 RPMతో అయితే మనకు వస్తుంది. సో ఇది మనకు వచ్చేసి 3 సిలిండర్. సిలిండర్లో వచ్చేసి మనకు 4 వాల్వ్స్ వస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు 6 స్పీడ్ గేర్ బాక్స్. సో చూడవచ్చు, మీకు ఇంజన్ అయితే ఈ టైప్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీంట్లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు బానెట్ ఓపెన్ చేసినా కానీ బూట్ ఓపెన్ చేసినా కానీ మనకి ఇట్లా ఇండికేటర్స్ అనేది ఆటోమేటిక్గా బ్లింక్ అయిపోతాయి అన్నమాట. సో చూడవచ్చు మీరు. అండ్ ఇది చాలా పెద్దగా ఇచ్చేసారు మనకి ఇండికేటర్స్ అనేది. సో ఫ్రెండ్స్, మనం ఈ కార్లో చూసుకున్నట్టయితే LED ప్రొజెక్టర్ ల్యాంప్స్తో అయితే వస్తుంది. సో ఇవైతే రావు మనకి, ఫాగ్ ల్యాంప్స్. ఇవి మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించామన్నమాట. సో DRL అయితే మనకు ఫుల్ వస్తుంది. సో MX3 MX Proలో అయితే ఇదైతే రాదు మనకి, ఓన్లీ ఇక్కడ వరకు అయితే వస్తుంది. దీంట్లో చూసుకున్నట్టయితే మన గ్రిల్ వచ్చేసి క్రోమ్తోనే అండ్ గ్లాసీ ఫినిష్తో అయితే ఇలా ఉంటుంది. చూడడానికి అయితే కొంచెం లుక్స్ అనేవి బాగానే ఉన్నాయి. కంపేర్ టు మనకి 300 వచ్చేసి ఇది కొంచెం లుక్స్ అనేది జర బాగున్నాయి. అండ్ దీంట్లో వచ్చేసి మనకు బూట్ కూడా కొంచెం ఎక్కువ ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, మనం ఈ కార్లో చూసుకున్నట్టయితే 16 ఇంచ్ డైమండ్ కట్ అలా వీల్స్ అయితే మనకు వస్తాయి. సో ఈ అలా వీల్స్ వచ్చేసి మనకి లాస్ట్ టైం 300 ఉంది కదా, మహీంద్రా 300. సో దాంట్లో వచ్చేసి ఇవి టాప్ ఎండ్లో వస్తుండే. దీంట్లో టాప్ ఎండ్ ఇంకా వేరే ఉన్నాయి, అవి డిఫరెంట్ ఉన్నాయి, దీనికన్నా బాగుంటాయి. ఇంకా 17 ఇంచ్ అలా వీల్స్ అనమాట. 1.2 సెగ్మెంట్లో వచ్చేసి మనకి ఏ కార్లో ఈ ఫ్యూచర్ అయితే లేదనమాట. మన కార్లో వచ్చేసి 4 discs వస్తాయి. ఇదైతే ఏ కంపెనీ ఇంతవరకు ప్రొవైడ్ చేయలే, ఓన్లీ మహీంద్రా వరకే ప్రొవైడ్ చేశారు, చూసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్, మనం బ్యాక్ సైడ్ లుక్స్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి కనెక్టింగ్ LED టైల్ ల్యాంప్ అయితే మనకు వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి హాలోజన్ వస్తాయి అనమాట బ్యాక్ లైట్స్ వచ్చేసి. మిగతా వచ్చేసి టోటల్ LED. అండ్ మనకి దీంట్లో డిఫాగర్ వస్తుంది అండ్ రేర్ వైపర్ వస్తుంది. ప్లస్ దీంట్లోనే ఇన్బిల్ట్ మనకి స్పాయిలర్ కూడా వస్తుంది. కార్లో మెయిన్ చూసుకున్నట్టయితే ఈ బ్యాడ్జింగ్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట. అన్ని కార్ల కన్నా కొంచెం ఇది డిఫరెంట్ లుక్ ఉంటుంది. అండ్ మనం దీంట్లో చూసుకున్నట్టయితే మనకి రేర్ వ్యూ కెమెరా అయితే ఈ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అది కూడా బెనిఫిట్ అనే చెప్పుకోవాలి. ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. మనకి రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి సెన్సార్స్ అనమాట. సో టోటల్ ఓవరాల్గా కార్ అయితే ఇట్లా ఉంటుంది. ఇవి అనేది మనమే వేయించాం అనమాట, ఈ 3 కలర్స్. సైడ్ మిర్రర్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ ఫోల్డబుల్ ఉంటుంది అండ్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్. సో ఇలా మనకు వచ్చేసి సైడ్కి ఇండికేటర్ అయితే ఇస్తారనమాట. కార్లో వచ్చేసి రిక్వెస్ట్ సెన్సార్ వన్ సైడ్ ఉంటుంది అనమాట. వచ్చేసి మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రొఫైల్ అయితే మనం చూసుకున్నాం కదా. సో ఇప్పుడు 360 వ్యూ ఒకటి చూసుకొని తర్వాత మనం ఇంటీరియర్ అండ్ బూట్ స్పేస్ చూసుకుందాం, ఇంటీరియర్ చూసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఓడోమీటర్ గురించి చూసుకున్నట్టయితే ఒకసారి మీరు చూడండి. ప్రీవియస్ దానికైనా ఇది కొంచెం టోటల్ డిజిటల్ ఇచ్చేసిండు అనమాట.
సో ఇదైతే ఓవరాల్ లుక్స్ అయినా దీంట్లో అయినా కొంచెం బాగానే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు మీరు, దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఇది వచ్చేసి ఫ్యూల్ ఇన్ఫో అండ్ వెహికల్ ఇన్ఫో, నావిగేషన్, డిస్ప్లే లేఅవుట్ అంటే మనం ఈ డిస్ప్లే అనేది మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ మనం స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్, నార్మల్ అంటే నార్మల్, ఇట్లా అట్లా చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో అట్లా లుక్స్ అనేటివి మనకు చేంజ్ అయిపోతుంటాయి. సో ఇది చూడ్డానికి అయితే మనకు డిస్ప్లే బాగుంది. అండ్ ఇలా మెయిన్ ఏంటంటే దాంట్లో కార్ చూపిస్తున్నారు కదా, సో అది ఇంకా కొంచెం మంచిగా అనిపించింది అనమాట నాకు అది ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నట్టయితే. సో ఇక్కడ మనకి బ్యాజింగ్ అనేది ఇచ్చారన్నమాట, మహీంద్రా లోగో. సో ఇది వచ్చేసి వాయిస్ కంట్రోల్, అలెక్సా ఉంటుంది దీంట్లో. అండ్ ఇది వచ్చేసి మ్యూట్ బటన్, వాల్యూమ్, అండ్ ఇది ఎస్ఆర్సి, కాల్ కట్ అండ్ కాల్ ఆప్షన్. సో ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అనమాట. ఈ నార్మల్ మనం మళ్ళీ పెట్రోల్ ఇన్ఫో చూసుకోనికి ఇది. సో ఇది వచ్చేసి క్రూజ్ సెట్టింగ్. ఇది వచ్చేసి ఓడోమీటర్ కంట్రోల్. ఈ అడల్ స్టాప్ ఇచ్చి హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అనమాట. సో ఈ కంట్రోల్స్ చూసుకున్నట్టయితే మనకి ఆటో ల్యాంప్స్ అండ్ నార్మల్గా ఆఫ్ చేసుకోవచ్చు. ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ నార్మల్ అన్ని కార్లో ఉండేవి ఇవి. సో దీంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే ఈ బటన్ మనం అన్పిన్ చేసాం అనుకో 2 times వాష్ అయిపోతుంది అనమాట. ఏ కార్లో అయినా మనకి సింగిల్ వాషర్ ఉంటుంది, దీంట్లో 2 times వాష్ అయిపోతుంది అనమాట. ఒకసారి చూడొచ్చు మీరు, చూడండి సింగిల్ బటన్ వస్తాను ఆల్రెడీ ఒకసారి అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకో టైం వస్తుంది మళ్ళీ. సో ఇది కూడా మనకి బెనిఫిట్ అనమాట. ఒకటి 10.25 ఇంచ్ స్క్రీన్ అయితే వస్తుంది. సో ఈ స్క్రీన్లో మనకు చూసినట్టయితే ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఫోన్, నావిగేషన్, అప్లికేషన్స్ చాలా ఉన్నాయి అనమాట మనకి. సో అది ఇంకా యాపిల్ కార్ప్లే అనేది దీంట్లో ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్ కాలే, వస్తుందని చెప్పారు. సో చూసుకోవచ్చు మీకు డిస్ప్లే కూడా ఎంత బ్రైట్గా ఉందో. ఇగో చాలా ఫాస్ట్ ఉంది. ఇంకో క్లియర్గా అనిపించకపోవచ్చు ఎందుకంటే మనకి సన్ రిఫ్లెక్షన్ అయితే అవుతుంది. సో దీంట్లో మనకు వచ్చేసి ఫేవరెట్స్ అండ్ సెట్టింగ్, రేడియో అండ్ ఆడియో కంట్రోల్, ఇక్కడ వచ్చేసి కాల్ కంట్రోల్ అండ్ మీడియా, హోమ్ బటన్. ఓవరాల్గా స్క్రీన్ చూసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎలా ఉంటుందో, సో యాజ్ ఇట్ ఈజ్ దాంట్లో ఏమైతే ఆప్షన్స్ వస్తాయో దీంట్లో కూడా అవే వస్తాయి. మనకి ఏసీ వెంట్స్ చాలా పెద్దగానే ఉన్నాయి. సో చూసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ లుక్కే. ఇది వచ్చేసి స్టీరింగ్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఏసీ. దీంట్లో మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఎవరు ఏసీ అలా పెట్టుకోవచ్చు అనమాట. 20 degrees సెల్సియస్ పెట్టిన. సో ఇక్కడ టోటల్ లో పెట్టేసిన చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ డిఫవర్ అండ్ ఈ మెమొరీ వచ్చేసి 3 members ఉంటుంది అనమాట. మెమొరీ ఏంటంటే ఇప్పుడు మనం ఏసీ ఒకసారి ఫీడ్ చేసుకున్నామంటే మనం ఎప్పుడు వచ్చా అని మనం మెమొరీ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు ఎంత ఏసీ కావాలో అంత ఏసీ ఇస్తుంది అనమాట. సో ఆఫ్ బటన్. సో మోడ్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక యూఎస్బి పోర్ట్, వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి మీరు ఏదో అనుకున్నారు. సో ఇది ఏంటంటే మనం ఊఫర్ అనేది దీంట్లో ఇన్స్టాల్ చేసి వైప్ కంపెనీ ఇది వాళ్ళదే. సో వాళ్ళ దాంట్లో వేయించినాం కాబట్టి సో అది ఇక్కడ ఫిక్స్ చేశారు. సో దీంతో అయితే రాదు, నార్మల్గా మనం వేయించుకుంది. ఇది స్టార్ట్ బటన్ అయితే వేరే కార్లో అయితే మనకి రైట్ సైడ్ ఇస్తారు, ఈ కార్లో వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఇస్తారు. ఇది సిక్స్ గేర్ ట్రాన్స్మిషన్ అనమాట. సో రివర్స్ అనేది మనకు ఫ్రంట్ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది గేర్ షిఫ్టర్. ఇక్కడ 2 cup హోల్డర్స్ వస్తాయి. వచ్చేసి హ్యాండ్ బ్రేక్. నార్మల్గా సౌండ్ అనేది బీప్ సౌండ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి నేను పెట్టినా, కానీ మీరు ఇలా పెట్టుకోకండి, ఇది సేఫ్టీ కాదు. సో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో ఇది టోటల్గా 5 star రేటింగ్ బాడీ. చాలా బల్క్ ఉంటుంది అనమాట బాడీ కూడా. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి కూడా టెస్ట్ డ్రైవ్ చేసి నార్మల్గా బాడీ బిల్డ్ కూడా మీరు చూసుకోవచ్చు. మనకు వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అండ్ 2 pillars ఒక ఎయిర్ బ్యాగ్ అండ్ 2 seatsలో ఒక 2 వస్తాయి అండ్ ఫ్రంట్ 2 వస్తాయి. టోటల్ వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. రెస్ట్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో దీంట్లో వచ్చేసి నార్మల్గా స్పేస్ ఇచ్చారు కీ పెట్టుకోవడానికి. సో ఇది కూడా బాగానే ఉంది స్పేస్. చూడండి ఇలా ఉంటుంది టోటల్గా. దాంట్లో మనం సామాన్ పెట్టేస్తాం. చాలా లోపలికి అయితే ఉంది గ్లో బాక్స్. సో ఇది కూలింగ్ అయితే అసలు కాదు, నార్మలే, కూలింగ్ లేదు. ఇదా అదొక డిసడ్వాంటేజ్ ఉంది ఇలా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఓవరాల్గా టోటల్ బ్లాక్ విత్ గ్లాసీ ఫినిష్తో అయితే వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో అయితే వస్తుంది మనకి. చూసుకోవచ్చు టోటల్ ఇంటీరియర్. దీంట్లో మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే కింద వచ్చేసి టోటల్ వైట్ ఇచ్చేసారు అనమాట. ఇది మనకు కొంచెం మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో మనకి స్పీకర్స్ వచ్చేసి టోటల్ 6 స్పీకర్స్ వస్తాయి. మనకి నార్మల్ చిన్నదే ఇచ్చారు. 2 lights అండ్ దీని కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చారు. మనకి వైట్ లైట్స్ ఇస్తే కొంచెం బాగానే ఉంటుండే. సో ఇది వచ్చేసి వాయిస్ కంట్రోలర్.
గ్లాస్ హోల్డర్స్ ఇది కూడా బాగానే ఉంది, స్పేషియస్. లెఫ్ట్ సైడ్ సన్షేడర్స్ లో మనకు ఒక గ్లాస్ అండ్ అలాగే ల్యాంప్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది కూడా ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. నార్మల్ టిల్ట్ అనేది ఉందన్నమాట, టెలిస్కోపింగ్ లేదు. సో ఇది ఒక డిసడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. సో స్టీరింగ్ అయితే చాలా లైట్ అంటే చాలా లైట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇలా చూసుకున్నట్టయితే 3 స్టీరింగ్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి కంఫర్ట్ మోడ్, అండ్ సెకండ్ వచ్చేసి నార్మల్ మోడ్, ఇంకోటి స్పోర్ట్స్ మోడ్. సో ఇది మనం ఎలా పెట్టుకుంటే అలా ఉంటుంది అనమాట, చూడండి. సో దాని తగ్గట్టు మనకి స్టీరింగ్ అనేది కంఫర్ట్నెస్ అలా బాగానే ఉంటుంది. అయితే చాలా బాగానే ఉంది. నా హైట్ వచ్చేసి 4.5 ఉంటుంది. 6 feet ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. సైడ్ డోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనం ఆటో అడ్జస్ట్ మిర్రర్స్, అండ్ ఇది వచ్చేసి మనం మిర్రర్ అడ్జస్ట్ చేసుకునేది. సో ఇది వచ్చేసి స్మాల్ టిల్ట్. ఇవి వచ్చేసి పవర్ విండోస్ అండ్ ఆటో ఆన్ కూడా ఉంది. సో ఇలా వచ్చేసి లాక్ అండ్ అన్లాక్. ఇది వచ్చేసి మిర్రర్ లాక్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లెదర్ ఫినిష్ కూడా ఇచ్చారు, రిఫ్లెక్టర్ కూడా ఇచ్చారు. మనకి ఇది కూడా ఒక బెనిఫిట్ అనుకోవచ్చు. ఇక్కడ మన ఘాట్ రోడ్ అయినా సరే, మనం హైవేలో డోర్ తీసినా కానీ వెనుక వాళ్ళకి ఈజీగా మనకి తెలిసిపోతుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 201 mm అనమాట. సో మనం ఇది ఎలాంటి రఫ్ రోడ్ అయినా మనం ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అనమాట. సో మనకి స్మూత్ రైడ్ అనేది ఇస్తుంది ఈ కార్. మనకి సీటింగ్ కంఫర్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ బెండ్ అండ్ స్లైడింగ్ కూడా బాగానే ఉంది, చూసుకోవచ్చు. స్పేస్ లెగ్ రూమ్ అనేది చాలా బెటర్గానే ఉంది. కొన్ని కార్లలో నీస్ అనేది ఇక్కడ దాకుతున్నాయి అనమాట. సో దీంట్లో అనేది దాకవు. సో కంఫర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. సీటింగ్ కంఫర్ట్ చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు, లెగ్ రూమ్ అనేది చాలా నీట్గానే ఉంది. అండ్ థై సపోర్ట్ కూడా బాగానే ఉంది. సో మనకి 2 సైడ్ వచ్చేసి హ్యాండిల్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లైట్ కూడా ఇచ్చారు. సో రేర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. మనకి సిపిన్ ఛార్జర్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి నార్మల్ ఛార్జర్ పెట్టుకోవడానికి ఒక స్పేషియస్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆమ్రెస్ట్ కూడా ఇచ్చారు, రేర్ ఆమ్రెస్ట్. సో చూసుకోవచ్చు, దీంట్లో కప్ హోల్డర్స్ 2 వస్తాయి. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి, ఫ్రెండ్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. 3 హెడ్ రెస్ట్ వస్తాయి. సో ఇది వచ్చేసి చైల్డ్ గురించి అనమాట. ఇవి 2 వచ్చేసి. సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సీట్ బెల్ట్ అనేది టోటల్ ఓవరాల్ వెహికల్లో ఎంతమంది అయితే వస్తారో వాళ్ళందరూ కంపల్సరీగా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి. లేదంటే అక్కడ చూపిస్తూనే ఉంటుంది, ఒకటే బీప్ సౌండ్ అనేది వస్తుంటుంది. మనిషిని అనేది టోటల్ ఇరిటేట్ చేస్తుంది. సో ఇది ఒక బెనిఫిట్ అనమాట ఈ కార్తోని. 5 మెంబర్స్కి 5 మెంబర్స్ సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవాలి, మ్యాండేటరీ అయితే. ఇప్పుడు మనం బూట్ స్పేస్ ఎలా ఉందో చెక్ చేద్దాం ఒకసారి. సో చూడొచ్చు, ఇక్కడ స్పేస్ అనేది చాలానే ఉంది. సో మనం కార్ కవర్ ఇలా ఉంది కాబట్టి మీకు అంత స్పేషియస్ అనిపిస్తలే. సో చూసుకోవచ్చు, ఎయిర్ వీల్ ఇక్కడ వస్తుంది అనమాట. సో దీంతో పాటు టూల్ కిట్ అండ్ జాక్ రాడ్. సో మనం ఫ్యూల్ లీడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ కింద ఉంటుంది అనమాట. ఓవరాల్ ఫిల్లింగ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట ఈ కార్లో. దీని ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసి 42 లీటర్స్. కార్లో చూసుకున్నట్టయితే రూఫ్ రైల్స్ అనేది మనకి షోరూమ్ నుంచే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఇవి చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో మనకి యాంటీనా వచ్చేసి నార్మల్ యాంటీనా వస్తుంది, షార్పిన్ యాంటీనా అయితే దీంట్లో రాదు. ఇది ఇవాళ వీడియో. అండ్ దీంట్లో మీకు ఇంకా ఏమైనా ఫ్యూచర్స్ మిస్ అయినాయి అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. నేను పక్కా అదైతే మళ్ళీ రివైండ్ చేసుకొని అయితే మళ్ళీ వీడియో అయితే చేస్తాను. ఈ కార్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేను పక్కా ప్రిఫర్ చేస్తాను. AX5 వేరియంట్ అయితే వాల్యూ ఫర్ మనీ. ఇది ఇవాళ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్. రైట్.